హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు తెలంగాణ టెట్ మ్యాథమెటిక్స్ పేపర్ 2 11th January 2025 వచ్చిన పేపర్ షిఫ్ట్ 2లో వచ్చింది. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్, క్రింది వాటి నుండి పరిమిత సమితులను గుర్తించండి. ఏ, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది ఒక బేసి సంఖ్య 2తో భాగించినప్పుడు శేషం 0 వస్తుంది. బి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది 25 యొక్క ప్రధాన కారణాంకం. సి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది ఒక సరి సహజ సంఖ్య మరియు 100 కంటే తక్కువ. సరైన సమాధానాన్ని గుర్తించండి. కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఏమంటున్నారంటే ఎక్స్ అనేది ఎలా ఉంది, ఆడ్ నెంబర్, బేస్ సంఖ్య అంటే మనకి ఆడ్ నెంబర్. బట్ ఇక్కడ ఏమంటున్నారు, టూతో భాగించినప్పుడు శేషం 0 వస్తుంది. ఆడ్ నెంబర్ యొక్క డెఫినేషన్ ఏంది, 2తో డివైడ్ చేసినప్పుడు ఖచ్చితంగా మనకి ఏమొస్తుంది అంటే 1 వస్తుంది. కానీ ఇక్కడ ఏమంటున్నారు, రిమైండర్ అనేది 0 వస్తుంది అంటున్నారు. సో ఇక్కడ ఇలాంటివి ఏమీ ఉండవు, అట్లాంటి సెట్ అనేది ఏమి ఉండదు. సో ఇది నల్ సెట్ 5 అవుతుంది. నెక్స్ట్, ఎక్స్ అనేది 25 యొక్క ప్రధాన కారణాంకం అంటున్నారు. 25 యొక్క కారణాంకాలు రాసుకుందాం. ఫస్ట్ 25 యొక్క కారణాంకాలు ఏంటి, 1 into 25 అండ్ 5 into 5 ఇంకా 25 into 1. ఇక్కడ మనకి ప్రధాన కారణాంకం అంటున్నారు. ప్రధాన కారణాంకం అంటే ప్రైమ్ నెంబర్. ఆ ప్రైమ్ నెంబర్ ఏంటి, 5 ఓన్లీ, 25 కాదు. ఏమేమి వచ్చాయి మన కారణాంకాలు, 1, 5, 25. సో ఇది ప్రైమ్ నెంబర్ కాదు, ఇది కాదు, 5 ఓన్లీ ప్రైమ్ నెంబర్. ఈ సెట్లో ఎలాంటివి వస్తుంది అంటే ఓన్లీ 5 అనే నెంబర్ వస్తుంది. సో ఇది నెంబర్ ఎంత, 1 అవుతుంది. అంటే నెంబర్ ఆఫ్ సెట్ ఎంత అంటే 1. నెక్స్ట్, ఎక్స్ అనేది ఒక సరి సహజ సంఖ్య మరియు 100 కంటే తక్కువ. ఓకే, మనకి ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే మనకి 1 నుంచి స్టార్ట్ అవుతాయి. బట్ ఇక్కడ ఏమంటున్నారంటే ఈవెన్ నెంబర్ అంటున్నారు. ఈవెన్ నెంబర్ కాబట్టి మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే 2 నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ 2, 4, 6, 8 అండ్ సో ఆన్. ఇక్కడ మనకి ఏమంటున్నారు అంటే 100 కంటే తక్కువ. 100 కంటే తక్కువ అంటే మనకి లాస్ట్ ఈవెన్ నెంబర్ ఏమవుతుంది, 98 అవుతుంది. సో ఇది కూడా ఒక సెట్ వచ్చింది. వీటి యొక్క నెంబర్ 49 అవుతాయి. మొత్తం టోటల్ 49 అవుతాయి. ఇక్కడ టోటల్ 1, ఇక్కడ 0. ఓకే, ఇక్కడ సరైన సమాధానం గుర్తించండి. ఇక్కడ ఏమంటున్నారంటే పరిమిత సమితి అంటే అందులో ఎన్నో కొన్ని నెంబర్స్ ఉండాలి, లేకపోతే నల్ సెట్ అన్న అవ్వాలి. అపరిమిత సమితి అంటే ఆ నెంబర్లకు అంతం అనే ఉండదు, ఆ సెట్కి అంతం అనేది ఉండదు. ఇక్కడ నల్ సెట్ అయింది, ఇక్కడ 1 ఉన్నాయి, ఇక్కడ 49 ఉన్నాయి. సో ఏబిసి 3 కూడా రైటే. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఫస్ట్ 1 రైట్, ఏబిసి సరైనవి. ఇవి మనకి ఇచ్చారు, అవి అన్నీ రాంగ్. ఫస్ట్దే మనకి సరైన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఈక్వల్ టు cot 12 degrees, cot 59 degrees మరియు బి ఈక్వల్ టు 3 tan 31 degrees, tan 78 degrees అయితే ఏ అండ్ బి మధ్య గల సరైన సంబంధాన్ని గుర్తించండి. ఆప్షన్స్, ఏ ఈజ్ ఈక్వల్ టు 3b, ఏ ఈక్వల్ టు బి, 3a ఈక్వల్ టు బి, a ప్లస్ బి ఈక్వల్ టు 0. ఇక్కడ మనం క్వశ్చన్ చూడగానే ఆన్సర్ పెట్టచ్చు. అది ఎలా అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటో మనం తెలుసుకుంటే చాలు. ఇక్కడ cot 12 ఉంది, ఇక్కడ tan 78 ఉంది కదా. సో ఫస్ట్ మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏందో తెలుసుకుందాం. కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఇక్కడ 50 degrees plus 40 degrees is equal to 90 degrees. tan 90 minus theta is equal to cot theta అవుతుంది. దీన్నే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చారు, cot 12 degrees ఇచ్చారు, cot 12 degrees. దీన్ని ఏం రాసుకోవచ్చు, 90 minus 12. 90 minus 12 ఎంత వచ్చింది, 78, అంటే tan 78 degrees అని రాసుకోవచ్చు. ఇంకా మనకి ఏమి ఇచ్చారు,
కాట్ 59 ఇచ్చారు. కాట్ 59 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు కాట్ tan 31 డిగ్రీస్ అవుతుంది. ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్లో అప్లై చేద్దాం. ఏ ఈక్వల్ టు కాట్ 12 డిగ్రీస్ అంటే tan 78 డిగ్రీస్ ఇంటూ కాట్ 59 అంటే tan 31 డిగ్రీస్ అండ్ బి ఈక్వల్ టు కింద రాసుకున్నాం ఏమి ఇచ్చారు 3 tan 31 డిగ్రీస్ ఇంటూ tan 78 డిగ్రీస్. ఇది సేమ్ ఉంది. ఇంటూలో ఏ ఇంటూ బి అయినా బి ఇంటూ ఏ అయినా ఈక్వల్ కాబట్టి సేమ్ ఉన్నది. అంటే దీని ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు అంటే ఏ రాసుకోవచ్చు. బి ఈక్వల్ టు 3a. మనకి ఆప్షన్ 3 ఉంది. బి ఈక్వల్ టు 3a. a ఈక్వల్ టు 3b అండ్ b 3a ఈక్వల్ టు b. ఆప్షన్ 3a ఈక్వల్ టు b. నెక్స్ట్ క్వశ్చన్. log 5 base 10 ఈక్వల్ టు 0.699 అయితే log 25 base 10 ప్లస్ log 2 base 10 వాల్యూ ఎంత? ఆప్షన్ 1.699, 1.398, 0.699, 1.097. ఇక్కడ మనం చూసినట్లయితే క్వశ్చన్లో log 5 base 10 వాల్యూ ఇచ్చారు. అయితే ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది రాసుకుందాం. ఏమి ఇచ్చారు? log 25 base 10 ప్లస్ log 2 base 10 ఈక్వల్ టు ఇక్కడ మనకి సేమ్ బేసిస్ అనేది ఈక్వల్ ఉన్నప్పుడు మనకి లాగరిథమిక్ ఫార్ములా ప్రకారం log a ప్లస్ log b అయినప్పుడు ఏమవుతుందంటే log a ఇంటూ b అవుతుంది. log 25 ఇంటూ 2 base 10 అవుతుంది. అయితే ఇక్కడ మనం 25 ఇంటూ 2 50 అవుతుంది కదా, ఈజ్ ఈక్వల్ టు log 10 50. ఈ log బేస్ 10 50ని మనము 10 ఇంటూ 2 లాగా రాసుకుందాం. అప్పుడు ఏమవుతుంది? 10 ఇంటూ 5 లాగా రాసుకుందాం. ఈజ్ ఈక్వల్ టు log a ఇంటూ b అయింది. మళ్ళీ log 10 బేస్ 10 ప్లస్ log 10 5 అవుతుంది. సేమ్ బేస్ ఉన్నప్పుడు దాని వాల్యూ 1 అవుతుంది. మనకి ఇది ఆల్రెడీ ఇచ్చారు. దీని వాల్యూ క్వశ్చన్లోనే 0.699 ఈజ్ ఈక్వల్ టు దీని వాల్యూ 1.699. సో ఆప్షన్ 1.699. నెక్స్ట్ క్వశ్చన్. మొదటి సమూహంలోని వ్యక్తుల సగటు ఎత్తు 141 సెంటీమీటర్స్ మరి రెండవ సమూహంలోని వ్యక్తుల సగటు ఎత్తు 129 సెంటీమీటర్స్. రెండు సమూహాల్లోని వ్యక్తుల సగటు ఎత్తు 136 సెంటీమీటర్స్ అయితే మొదటి సమూహం మరియు రెండవ సమూహంలోని వ్యక్తుల సంఖ్య యొక్క నిష్పత్తి వరుసగా ఆప్షన్స్ 5:4, 4:5, 4:7, 7:5. ఇక్కడ మనకు క్వశ్చన్ ఏమంటున్నారంటే ఒక 2 గ్రూపులు ఇచ్చారు. ఫస్ట్ గ్రూప్ యొక్క యావరేజ్ ఎంత ఇచ్చారు అంటే యావరేజ్ హైట్ ఎంత ఇచ్చారు అంటే ఫస్ట్ గ్రూప్ యొక్క యావరేజ్ మనకి ఎంత ఇచ్చారు అంటే హైట్ 141 సెంటీమీటర్స్ ఇచ్చారు. అయితే మనకి ఇంకా రెండవ గ్రూప్ యొక్క హైట్ ఎంత ఇచ్చారంటే 129 సెంటీమీటర్స్. అయితే దీనికి ఎంత మంది అని అంటే వ్యక్తులు అనేది నెంబర్ ఇవ్వలేదు. సో మనం వాళ్ళని ఎక్స్ అనుకున్నాం. ఎక్స్ మెంబర్స్ అనుకుంటే అప్పుడు సమ్ ఏమవుతుంది అంటే ఇక్కడ ఎక్స్ ఇంటూ 141 అవుతుంది. అలాగే రెండవ సమూహంలోని ఎంత సెకండ్ గ్రూప్కి ఎంత యావరేజ్ ఎంత అంటే మనకి ఇచ్చారు ఆల్రెడీ 129 సెంటీమీటర్స్ ఇచ్చారు. అప్పుడు సమ్ ఇక్కడ వై మెంబర్స్ అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? సమ్ ఈజ్ ఈక్వల్ టు వై ఇంటూ 129 సెంటీమీటర్స్ అవుతుంది. అయితే టోటల్ రెండు సమూహాల్లోని వ్యక్తుల సగటు ఎత్తు కూడా ఇచ్చారు, అది ఎక్స్ ప్లస్ వై. సో అప్పుడు ఎక్స్ ప్లస్ వై ఇంటూ సమ్ ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ వై ఇంటూ 136 ఈక్వల్ టు సమ్ ఫస్ట్ దాని యొక్క సమ్ అవుతుంది ఎంత 141x ప్లస్ ఇక్కడ వై 129y. ఇక్కడ దీన్ని
ఎక్స్పాండ్ చేద్దాం. 136 ఇంటూ ఎక్స్ 136 ప్లస్ 136 ఇంటూ వై 136y ఈజ్ ఈక్వల్ టు 141x ప్లస్ 129y. ఇక్కడ ఎక్స్లన్నీ ఒక చోటు తీసుకొద్దాం, ట్రాన్స్పోజింగ్ చేద్దాం, అండ్ వైలన్నీ ఒక చోటు తీసుకొద్దాం. వై ఇటు తీసుకొద్దాం. 136y మైనస్ 129y ఈక్వల్ టు 141x మైనస్ 136x. ఇక్కడ 136లో నుంచి 129 పోతే మనకి 7y అవుతుంది. 7y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 5x వస్తుంది. 5x ఇక్కడ ఈ 5ని తీసుకొద్దాం, y అవుతుంది. 7/5 ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు x ఈక్వల్ టు ఈ వైని తీసుకొద్దాం. x/y ఈజ్ ఈక్వల్ టు 7/5. సో మనకు ఆన్సర్ వచ్చింది 7/5. ఇది ఆప్షన్ 4 7/4. 7:5. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.